శ్రీమాత్రే నమః. ఈరోజు డ్రాగన్ పండ్లు కోస్తున్నాను. అన్నీ ఒకేసారి వచ్చినాయి. వీటిని కొయ్యకపోతే మళ్ళీ నెక్స్ట్ వర్షాలు పడినప్పుడు పూతలు రావు. అందుకని వీటిని కొయ్యక తప్పదు. నాకు కావాల్సినట్టు 2 కోసుకుందాము ఏ రోజుకి ఆ రోజు అని అనుకుంటే కుదరట్లా. ఒకేసారి ఒక 15 డ్రాగన్ పండ్లు వచ్చినాయి నా చెట్టుకి. నేను ఈ మొక్క పెట్టి 3 సంవత్సరాలు అయింది. పోయిన సంవత్సరం 3 సార్లుగా 8 కాయలు వచ్చినాయి. ఈసారి ఫస్ట్ హార్వెస్ట్లో 5 కాయలు, ఇప్పుడు హార్వెస్ట్లో సెకండ్ హార్వెస్ట్లో 15 కాయలు. మళ్ళీ వర్షాలు పడి ఇంక ఈసారి ఎన్ని కాస్తాయో. అది అటువైపుకు పడిపోయి కొయ్యటానికి కూడా కుదరట్లేదు. ఈ మొక్క ఇలా మచ్చలుగా ఎండిపోయినట్టు వస్తుంది, కానీ మొక్క ఎండిపోదు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్క ఇలానే వస్తుంది, కానీ బాగానే బతికి మనకి ఫ్రూటింగ్ ఇస్తుంది. చాలా పెద్ద కాయలు వచ్చినాయి ఈసారి. నేను దీనికి సమ్మర్లో ఘనజీవామృతం, కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయి లాగి కోస్తుంటే, 1 నెల తర్వాత ద్రవజీవామృతం, ఆ 2 పోషకాలు మాత్రమే ఇచ్చాను. ఇక్కడ ఒక కాయ ఉంది. అయ్యయ్యో, కొమ్మ ఇరిగిపోయింది పట్మని. ఓకే, ఇంకొక మళ్ళీ నాటుకుందాం ఇరిగిపోయిన కొమ్మలు. మిద్దె తోటల్లో ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రాగన్ మొక్కని పెంచుకోవచ్చు ఈజీగా కొమ్మల ద్వారా. ఈ మొక్కకి ఎటువంటి చీడపీడలు ఉండవు. మనం నాటిన 1 సంవత్సరంలోనే మనకి కాయలు వస్తాయి. పువ్వు అందంగా ఉంటుంది. ఇది కొయ్యాలి. కాయ అందంగా ఉంటుంది, పువ్వు అందంగా ఉంటుంది, మొగ్గ అందంగా ఉంటుంది. మొక్క మాత్రం ముళ్ళతో ఉంటుంది. అంతకుముందు కూడా ఇలాగే హార్వెస్ట్ చేసినప్పుడు 2 కొమ్మలు ఇరిగితే ఇలా ఊరికే మళ్ళీ గుచ్చాను. అప్పుడే దీనికి ఇలా బడ్స్ వచ్చినాయి. కానీ వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. చిన్న మొక్కకి ఫ్రూటింగ్ నిలబడదు. ఒకవేళ నిలబడినా కూడా అది అంత పెద్ద కాయలు కాయవు, తీసేసేయాలి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, అవన్నీ కోసి మీకు చూపిస్తాను. వైట్ పల్పు, రెడ్ పల్పు బాగుంటుంది అని అంటారు, కానీ నేను జీవామృతం ఇస్తాను కాబట్టి నా వైట్ పల్పు కూడా రెడ్ పల్పు ఉన్న ఫ్రూట్ కన్నా చాలా స్వీట్గా ఉంటుంది. ఇలా కర్రతో లాగి కోస్తే తప్పితే అవి వండట్లా.
ఈ వర్షాకాలంలో ఈ డ్రాగన్ కొమ్మలు నాటుకుంటే వచ్చే వర్షాకాలంలో మీకు మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుంది. ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని వచ్చినాయో లెక్క పెడదాం. 3, 3, 6, 9, 10, 11, 12, 13, 14 మొత్తం 14 కాయలు వచ్చినాయి. మొత్తం 14 కాదు, ఇంకొకటి కూడా ఉంది. అది కొయ్యటం చాలా కష్టంగా ఉండి కొయ్యలేకపోయాను. మొత్తం ఈరోజు నా మిద్దె తోట 15 డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి. మిద్దె తోట ఏది ఇస్తే అదే తీసుకోవాలి. నాకు 2 అవసరం కదా అని 2 కోసుకుంటే తర్వాత పూత ఆగిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం కొయ్యాల్సి వచ్చింది. శ్రీమాత్రే నమః.